తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి మరో అవకాశం అయితే ప్రభుత్వం ఇచ్చిందనమాట. ఆగస్టు 3 వరకు ఫిర్యాదుల స్వీకరణ. అర్హత కోల్పోయిన వారి నుంచి అభ్యంతరాలు. రెండో విడతలో 30న తల్లుల ఖాతాలో నిధులు జమ. తల్లికి వందనం పథకంలో అర్హులైన ఆర్థిక సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హులు, అనర్హుల జాబితాలను స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తున్నారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అందిన ఫిర్యాదులను ఆగస్టు 4 నుంచి 10 వరకు పరిశీలించి అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. మొదటి విడతలో ఆర్థిక సాయం అందని వారు, అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా అర్హులుగా గుర్తించిన విద్యార్థులతో పాటు 1వ తరగతి, జూనియర్ ఇంటర్లో తాజాగా చేరిన విద్యార్థుల జాబితాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. అదే రోజు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో ఆర్థిక సాయం జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 1వ తరగతి, జూనియర్ ఇంటర్లో కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. ఆ లోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణ కార్యాలయాలకు సంప్రదించాలని చెప్పేసి అధికారులు అయితే సూచించారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే రెండో విడత డబ్బులు, తల్లికి వందనం డబ్బులు అనేవి 30వ తారీఖున రాబోతున్నాయన్నమాట. అంటే మనకి ఆగస్టు 30న వస్తాయని చెప్పేసి తెలుస్తుంది మనకి. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.